హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం నెల్లిపాకలో ఉన్నాము. ఇక్కడ నుండి మనమైతే చింతూరుకి వెళ్ళబోతున్నాం. మార్గ మధ్యలో వచ్చే అడ్వెంచర్స్ మరియు ట్రైబల్ విలేజెస్ ని ఈ వీడియోలో మనం చూడవచ్చు. భద్రాచలం బస్ స్టాండ్ దాటాక రైట్ సైడ్ 15 కిలోమీటర్లు ముందుకు వస్తే నెల్లిపాక మెయిన్ సెంటర్ కి మనం రావచ్చు. ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే విఆర్పురం, కూనవరం, పాపికొండలకు వెళ్ళవచ్చు. తెలంగాణ నుండి పాపికొండలకు వెళ్ళాలనుకుంటే ఈ రూట్ తప్ప వేరే రూట్ అయితే లేదు. ఈ నెల్లిపాక సెంటర్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుని జగదల్పూర్ జాతీయ రహదారి మార్గాన చింతూరుకి అయితే వెళ్ళబోతున్నాం. రోడ్డు అయితే చాలా ఫ్రీగా ఉంది, ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఈ రోడ్డు జగదల్పూర్, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో నుండి జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అడ్వెంచర్ని, జర్నీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇంత అద్భుతమైన లొకేషన్స్ మధ్య జర్నీ చేస్తే ఆ కిక్కే వేరు. ఈ రోడ్డు మార్గం ద్వారా మీలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే చింతూరు దాటగానే వై జంక్షన్ వస్తుంది. అక్కడ నుండి రైట్ సైడ్ తీసుకుంటే రాజమండ్రికి వెళ్ళవచ్చు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే అరకు, వైజాగ్కి వెళ్ళవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతంలో అద్భుతంగా కనిపిస్తున్న ఈ ఊరి పేరు సిమిలువాగు. ఇదంతా కూడా ట్రైబల్ విలేజ్. ఈ గ్రామంలో ఉంటున్న వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్స్. వీరు అటవీ ప్రాంతంలోనే జీవించడానికి ఇష్టపడతారు. ఈ గ్రామం లోపల ఇంకా అందంగా ఉంటుంది. ప్రతి ఇంటి నిర్మాణాన్ని కూడా వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఈ గ్రామాన్ని చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేశాం. ఒకసారి లింక్ను ఓపెన్ చేసి చూడండి. సిమిలువాగు ఊరు దాటి 1 కిలోమీటర్ ముందుకు రాగానే భూమి పండుగ కోసం వచ్చిపోయే వాహనదారుల దగ్గర చందాలు వసూలు చేస్తున్న మాదారం ట్రైబల్ విలేజ్ గ్రామస్తులు మనకు కనిపించారు. వర్షాలు పడే ముందు ఆదివాసీ ప్రాంతంలో ఉంటున్న వారు ఈ భూమి పండుగని ఘనంగా నిర్వహించుకుంటారంట. ఈ విధంగా తాడుని రోడ్డుకు అడ్డంగా కట్టి వచ్చి వెళ్లే వాహనదారుల దగ్గర చందాలు వసూలు చేసి వారి సాంప్రదాయ పండుగలని జరుపుకుంటారంట. ఇక్కడి నుండి బయలుదేరి గుట్ట ప్రాంత అందాలు, కళ్ళు చెట్లు, రోడ్డు పక్కనే సేద తీరటానికి చిన్న చిన్న పాకలు, వీటన్నిటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళగానే ఈతకాయలు అమ్ముకునే ఆదివాసీ గ్రామస్తులు మనకు కనిపించారు. మన దగ్గర దొరికే ఈతకాయల కన్నా ఈ అడవి ఈతకాయలు చాలా టేస్ట్ గా ఉన్నాయి. ఒక డబ్బాని 20 రూపాయలకైతే అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న వారికి తెలుగు అయితే రాదు. మనం మాట్లాడేది వారికి అర్థమవుతుంది తప్ప వాళ్ళకి తెలుగు మాట్లాడటం రావట్లేదు. వీరి సాంప్రదాయ భాష అయిన కొయ్య భాష తప్ప మరే భాష వీరికి రావట్లేదు. మీలో ఎవరైనా చింతూరు వైపుకు వస్తే వీరి దగ్గర ఈతకాయలు కొనటం మర్చిపోకండి. చింతూరుకి 25 కిలోమీటర్ల ముందు జాతీయ రహదారి పక్కనే వీళ్ళైతే మనకి కనిపిస్తారు. ఇందాక ఈతకాయలు కొన్న ఊరి పేరు కాకటపల్లి. ఈ కాకటపల్లి ఊరు దగ్గర నుంచి చింతూరుకి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నెల్లిపాక ఊరు దాటిన దగ్గర నుండి చింతూరుకి వచ్చే వరకు రోడ్డు పక్కన అన్ని ఆదివాసీ గ్రామాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ట్రైబల్ ప్రాంతాలు కలిగిన జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. నెల్లిపాక దగ్గర నుంచి మొదలు పెడితే అరకు వరకు కూడా ఇదంతా అల్లూరి సీతారామరాజు జిల్లా అండర్లోనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అని. మీలో ఎవరైనా అరకు ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే భద్రాచలం దగ్గర నుండి ప్లాన్ చేసుకోండి. దారి మధ్యలో వచ్చే అడ్వెంచర్స్ మరియు వాటర్ ఫాల్స్, ట్రైబల్ విలేజెస్ని చూస్తూ వెళ్ళవచ్చు. సీలేరు దాటాక వచ్చే గుట్ట ప్రాంత అందాలు ఎంతో అద్భుతమని చెప్పుకోవచ్చు. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రూట్ మ్యాప్ అనేది పిన్ చేస్తాము. చింతూరుకి 5 కిలోమీటర్ల ముందు వచ్చే జంక్షన్ని చెట్టి అని అంటారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి 15 కిలోమీటర్ల ముందుకు వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళవచ్చు. ఈ రోడ్డు మార్గం ద్వారానే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న జగదల్పూర్ సిటీకి మరియు మహారాష్ట్రకు కూడా వెళ్ళవచ్చు. చట్టి దాటగానే ముందుగా వచ్చేది శబరి నది బ్రిడ్జ్. ఈ శబరి నది నీళ్ళనే ఇక్కడ ఉన్నవారు డ్రింకింగ్ వాటర్గా వాడతారు. ఇప్పుడైతే మనం చింతూరులోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మెయిన్ సెంటర్ అని అంటారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకొని మనం వెళ్తే పాపికొండలకి వెళ్ళవచ్చు. వీడియో స్టార్టింగ్ లో నెల్లిపాక ఊరిని చూపెట్టాం కదా, అక్కడికి కూడా వెళ్ళవచ్చు. చింతూరు దాటాక మారడమిల్లి వైపు కాకుండా అరకు వైపు వెళ్తే పాడేరు వరకు కూడా పెద్ద ఊర్లు అనేటివి ఉండవు. వీడియో చూసాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.